యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మహేంద్ర 475 ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర 475 టూ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసరికి 2012 మోడల్ బండి. 2012లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో, గుడ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. ఈరోజు మేము ముందుకైతే మహేంద్ర ట్రాక్టర్ తీసుకోవడం. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయి. ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50 to 60% లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 60% టైర్లు అయితే టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే టైర్లు మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్, నీట్ కండిషన్లో ఉంది. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. మంచి నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉంది. రీసెంట్గానే ఇంజిన్ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఓన్లీ వాడు సొంత పనులకు మాత్రమే వాడుకున్నామని ఓనర్ చెప్తున్నారు. కండిషన్ పరంగా అయితే బండి అయితే నీట్ కండిషన్లో, వర్కింగ్ కండిషన్ ఉంది. ట్రాక్టర్కి వచ్చేసరికి నాన్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది. బండి అయితే నీట్ కండిషన్ ఉంది, ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని వికారాబాద్ డిస్టిక్ కొడంగల్ ఏరియాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ ఏరియాలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది, గమనించగలరు. బండి యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 1,60,000 మాత్రమే చెప్తున్నారు. 2012 మోడల్ బండి మహేంద్ర 475 1,60,000 మాత్రమే చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి దగ్గరికి వెళ్ళి బండి కండిషన్ చూసి, పేపర్లు చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. బండి ఓనర్ నెంబర్ టైటిల్లో, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడు పెంట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి ట్రాక్టర్ కండిషన్ చూసి, పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి.